2019 డాక్టర్ సుధాకర్ గారి అంశం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి సమస్య మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత సమస్యల మీద కావచ్చు, బహుజనుల సమస్యల మీద కావచ్చు, ముస్లిం సమాజం మీద కావచ్చు, రాజ్యాంగ శక్తుల మీద కావచ్చు, కోర్టుల మీద కావచ్చు, ఎలక్షన్ కమిషన్ మీద కావచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ మీద కావచ్చు, ఈ రాష్ట్రం ప్రభుత్వం దుర్మార్గంగా చేసినటువంటి ప్రతి సమస్య మీద ఒక పార్టీ కంటే, తెలుగుదేశం పార్టీ కంటే, జనసేన కంటే ఎక్కువగా ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది వ్యక్తిగతంగా నన్ను నమ్ముకున్నటువంటి గుప్పెడు మంది జనం. జేబీ యాక్సెస్ జస్టిస్ అంటూ ఒక ఆర్గనైజేషన్ పెట్టి డాక్టర్ సుధాకర్ గారి మరణం దగ్గర నుంచి, అంటే 2019లో డాక్టర్ సుధాకర్ గారి మరణం, 2020 మేలో డాక్టర్ సుధాకర్ గారి మరణం జరగకముందు సంవత్సరం నుంచి యూనివర్సిటీస్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్సు రాజకీయంగా ఏర్పాటు చేయబడ్డారు అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూ న్యాయపరంగా, రాజ్యాంగపరంగా, పొలిటికల్గా ప్రజల సమస్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం సమస్యలను అడ్రస్ చేసే సందర్భంలో, కొన్ని వందల సమస్యల్ని అడ్రస్ చేసిన సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క సమస్య మీద కూడా పోరాటం చేయడానికి సాహసం చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసేటువంటి దుర్మార్గాల మీద పోరాటం చేయడానికి కనీసం ఇంట్లో నుంచి తీసి కాలు బయట పెట్టని సందర్భంలో ఈ రాష్ట్రం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఇవన్నీ నేను రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 2019 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేశాం, కానీ ఏ పార్టీకి అనుకూలంగా పోరాటం చేయలేదు. నా లైఫ్లో ఏ రోజు నేను జై చంద్రబాబు నాయుడు అని కానీ, జై తెలుగుదేశం అని కానీ, లేకపోతే జై ఇంకొకటి కానీ ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో కానీ, భారతీయ జనతా పార్టీతో కానీ, జనసేన పార్టీతో కానీ, తెలుగుదేశం పార్టీతో కానీ కనీసం వాళ్లతో రాజకీయపరమైనటువంటి చర్చలతో, వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయాల్లో ఏ రోజు కూడా నేను మాట్లాడటానికి ప్రయత్నం చేయాల. ఎందుకు అంటే, ఇదిగో ఈ మహానుభావుడే నాకు స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి మనం ఒక రాజకీయ పార్టీని ప్రశ్నించేటప్పుడు ఇంకొక రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తాం. దట్స్ ఆల్. అంశాల వారీగా పనిచేసాం తప్ప ఏ రోజు తెలుగుదేశం పార్టీ తోటి నేను అంతర్గతమైనటువంటి విషయాల్లో చర్చ చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీని నేను కేవలం ఒక పార్టీగానే చూస్తాను అని మాత్రం రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. నేను 2024 సంవత్సరంలో మా పార్టీ తరపు నుంచి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ప్రకటించుకొని వెళతాం. 100 ఓట్లు వచ్చినా, 50 ఓట్లు వచ్చినా, 1000 ఓట్లు వచ్చినా, 5000 ఓట్లు వచ్చినా, 10,000 ఓట్లు వచ్చినా, ఓట్లు ఎన్నొచ్చినాయి అనేది డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆల్టర్నేటివ్ ప్రజలకు ఉన్నది అని ఆనాడు 1951లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ పెట్టి ఏ విధంగా ఓడిపోవచ్చు. ఆయన ముంబై కాన్స్టిట్యున్సీలో నుంచి పోటీ చేసి ఒక పాలవాడి మీద ఓడిపోయినాడు. కానీ ఓడిపోయినాను కదా అని చెప్పి ఏ రోజు వెనకడుగు వేయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఖచ్చితంగా మేము 2024లో అన్ని రాజకీయ పార్టీలాగే మా పార్టీ కూడా 175 అసెంబ్లీ, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి ఆశీర్వదించమని అడుగుతున్నా. మా దగ్గర డబ్బు లేదు సోదరులారా. డబ్బు లేని కారణంగానే పాదయాత్ర చేయటానికి కానీ, ప్రజాయాత్ర చేయటానికి కానీ, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగటానికి కానీ మా దగ్గర స్తోమత లేదు. కాబట్టి ఈరోజు మీ ముందు కూర్చొని ఈ వీడియోలో మాట్లాడగలిగిన సత్తా ఉంది, తిరగగలిగిన ఓపిక ఉంది, వయసు ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యి ఆ ప్రజలతోటి కలిసి సమస్యలను తెలుసుకొని పరిష్కరించగలిగిన స్థాయి ఉంది. కానీ మా ఆర్థిక స్తోమత వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి ముంగిటికి రాలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రాజ్యాంగాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాదితో కలిసి పనిచేయాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా రాజకీయ పార్టీని తీసుకువెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ప్రాక్టీస్ చేసుకోకపోతే ఆ రోజు బ్రతకలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను ప్రాక్టీస్ లేకపోతే ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్రాక్టీస్ చేసుకుంటూ రాజకీయాలు చేశారో, ప్రాక్టీస్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడో, ప్రాక్టీస్ చేసుకుంటూ ఈరోజు నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా వెనుకున్నటువంటి పార్టీని చిన్నచిత్తగా మంది నాతో కలిసి నడిచేటువంటి పార్టీని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే యావగింపు కలుగుతుంది.
ఈరోజు మా ప్రత్యర్థి పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన, భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసి 76 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశాన్ని ఇంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో పెట్టడానికి కారణభూతమైనటువంటి పార్టీలన్నీ ఈరోజు ఉద్దనారి ప్రతివత్తలాగా కబుర్లు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియో చూశాను నేను. ఈ వీడియోని మీ అందరికి వినిపించాలి. ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి విలువ లేకుండా చేసి, ఒక ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే సీటు, 100 కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ సీటు, లేకపోతే ఒక మంత్రిగా అయ్యి ఇన్ని 100 కోట్లు సంపాదించిన తర్వాత మళ్ళీ రాజకీయంగా పెట్టుబడి, ఓటర్లకు 5,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మందు, ముక్క, మద్యం మొత్తాన్ని ఓటర్లకి పరిచయం చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, పోలీస్ వ్యవస్థని, ఎలక్షన్ కమిషన్ని, రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలని వాడేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని వరుసలో నిలబెడితే ఫస్ట్ పర్సన్గా ఉండేటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరం నుంచి 19 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా నేనేం మాట్లాడటం లేదు, కానీ ఈ రోజున దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ముఖ్యమంత్రి స్థానంలో ఒక 14 సంవత్సరాలు పనిచేసి వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసి, వ్యవస్థల మొత్తాన్ని వాడేసి, వ్యవస్థల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలో ఇంకొకరికి ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యం అని కేకలు వేస్తుంటే కాకి ఒక అద్భుతమైనటువంటి పాట పాడినట్టుగా ప్రజలు నమ్మాలా అని నాకు అనిపిస్తుంది. నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేతని నారా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఆ పక్కనే ముసిముసి నవ్వులుకుంటూ కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా, సార్ మీరు మీ హయాంలో ఈ 2014 నుంచి, అంటే నేను విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించే మాట్లాడుతాను ప్రజలారా, ఎందుకంటే ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలని విభజించి, మాలల్ని మాదిగల్ని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలా మాదిగల్ని విభజించి 2000 సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి విభజన వాదానికి ఈ రోజున 22% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు, దళితులు కలవటానికి ఇష్టపడటంలా. శ్రవణ్ కుమార్ ఒక చోటుకెళ్ళి మాకు ఒక సపోర్ట్ చేయమంటే నువ్వే కమ్యూనిటీ, నువ్వు కులం, ఏ కులం నీది అని అడుగుతున్నారు. అంటే కులం అంటే నువ్వు ఆ కులమా ఈ కులమా, మాలా మాదిగా, నువ్వేంటి మాలా మాదిగా. అంటే ఈ రాష్ట్రంలో కులాలను విభజించి, ఈ రాష్ట్రంలో ప్రాంతాలను విభజించి, ఈ రాష్ట్రంలో కొన్ని కమ్యూనిటీస్ని కలవకుండా చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున దళితుల కోసం మేము అహర్నిశలు కష్టపడ్డాము. దేశంలో మా అంత గొప్ప కష్టం పడిన వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షించడానికి మేము చేయని ప్రయోగం లేదు, మాట్లాడిన మాట లేదని ఇద్దరు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ వారి కుమారుడు నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే, ఆ పక్కనే కూర్చొని ముసిముసి నవ్వులు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూర్చొని మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని 2014లో చెప్పి 2014 తర్వాత ఈ రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే, అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంటే, అమరావతి రైతుల భూములకి కాంపన్సేషన్ పే చేయకపోతే, భారతీయ జనతా పార్టీ అమరావతిని కాపాడకపోతే, అమరావతిని కట్టడానికి ఒక రూపాయి కూడా ఇవ్వకపోతే, భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, తెలుగుదేశం పార్టీ నన్ను మోసం చేసింది, నన్ను ఏం చేయమంటారని ప్రజలకి క్షమాపణ అడిగి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నటువంటి దోపిడీ దొంగ చంద్రబాబు నాయుడు, అలాంటి దొంగకు పుట్టినటువంటి యువరాజు, ఇతను అవినీతిలో యువరాజు అని చెప్పినటువంటి నారా లోకేష్ యొక్క సభకి ముఖ్య అతిథిగా వెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీరు ఏం సంకేతం ఇవ్వాలంటే